హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు మల్లెపూలు రెగ్యులర్గా వర్షాకాలం అంతా కూడా పూయాలంటే మనము ఎట్లాంటి కేరింగ్ తీసుకోవాలి, మొక్కకు ఎట్లాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, ఇదంతా కూడా వీడియోలో షేర్ చేస్తానండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసాక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు కూడా ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది. ఆ నంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా మీరు shresthagarden.in వెబ్సైట్లో డైరెక్ట్గా చెక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. చూసారా, మొక్కకి మళ్ళీ కొత్త చిగుర్లు స్టార్ట్ అయిపోయినాయి. కంటిన్యూస్గా ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయండి. ఒకసారి ఫ్లవర్స్ అయిపోయాక మొత్తము మన మొక్క అంతా కూడా ఎక్కడ కొమ్మ వదలకుండా అన్ని కూడా చిన్నగా లైట్ ప్రూనింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. ఇట్లా ప్రూనింగ్ చేయడం వల్ల కొత్త చిగుర్లు వచ్చేసి అక్కడ నుండి మళ్ళీ మల్టిపుల్గా వస్తాయి బ్రాంచెస్. మీరు ఒక్క దగ్గర పించ్ చేస్తే అక్కడ నుండి 2-3 కొమ్మలు వచ్చి చక్కగా మళ్ళీ మొగ్గలు, పువ్వులు ఎక్కువ వస్తాయండి. ఇక్కడ చూడండి, ఇదైతే దొంతరం మల్లె మొక్క. ఎంత పెద్ద ఫ్లవర్ వస్తుంది అంటే చాలా బాగా, అంటే ఒక చిన్న టైప్ రోజ్ ఉంటుంది కదా, రోజ్ పువ్వు లాగా ఉంటుంది అనమాట. ఈ సైజు అంత బాగా వస్తుంది. మీరు ఈ బడ్ సైజు కూడా చూడొచ్చు ఎంత ఉందో. మరి ఇట్లా ఇంత పెద్ద మొగ్గ వస్తుంది, పువ్వు కూడా చాలా బాగా వస్తుంది. చూడండి ఇంత సైజు ఉంది. మరి ఫ్లవర్ అయితే చాలా బాగా, స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఈ మొక్క మీరు ఎక్కడైనా దొరికితే తప్పకుండా ఇది కొని తెచ్చుకోండి. దొంతర మల్లె ఇది, ఓకేనా. అయితే మరి చక్కగా ఏ మల్లె మొక్క అయినా సరే కంటిన్యూస్ గా మనము ఈ పించింగ్, ఇప్పుడు ఒకసారి ఫ్లవర్ అయిపోయినాక అట్లనే మనం పెట్టకుండా అక్కడ నుండి మనం కొద్దిగా ఒక 2 ఆకులు మనము కింద నుండి కట్ చేసేస్తే తర్వాత మనకు అక్కడ నుండి కొత్త బ్రాంచెస్ అనేటివి వచ్చేసి మళ్ళీ అక్కడ మొగ్గలు పూలు అనేటివి స్టార్ట్ అయిపోతాయి. ఏ మొక్కకైనా ముందు ఫర్టిలైజర్ ఇచ్చే ముందు ఇలాగా మట్టి అంతా కూడా లూజ్ చేసుకోండి. తప్పకుండా లూజ్ చేసిన తర్వాతనే ఫర్టిలైజర్ ఇవ్వండి. వర్షపు నీళ్ళల్లో మన మొక్కకు కావాల్సినటువంటి పోషకాలు ఉంటాయండి. మళ్ళీ మనం ఇలా మీద నుండి ఇవ్వడం వల్ల చక్కగా ఇంకా మొక్క గ్రోత్ అయితే చాలా బాగుంటుంది. ఫ్లవర్స్ కూడా ఎక్కువ పూస్తాయండి. ఈరోజు ఇచ్చే ఫర్టిలైజర్ ఏంటంటే ఆవపిండి అండి. ఇది ఆవాలను నేను మెత్తగా పౌడర్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ ఈ సైజు పాట్కి, అంటే ఇది కొంచెం పెద్ద సైజు పాటే, ఈ పాట్కి నేను ఇక్కడ 1.5 స్పూన్ తీసుకుంటున్నాను. అంటే మొక్క సైజుని బట్టి తీసుకోండి. ఒక 10 నుండి 12 ఇంచుల కుండి ఉందనుకోండి, 1 స్పూన్ తీసుకోండి సరిపోతుంది. మీరు 16 ఇంచుల కుండి ఉంటే ఇట్లా 1.5, లేదా 20 ఇంచుల కుండి ఉందనుకోండి, అప్పుడు మీరు 2 స్పూన్ల వరకు కూడా ఇది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను యాడ్ చేసేది 1 టీ స్పూన్ టీ పొడి అండి. ఇది ఫ్రెష్ టీ పొడి, ఓకేనా. వాడని టీ పొడి అనమాట. వాడిన టీ పొడి కాదు, వాడనిది ఫ్రెష్ టీ పౌడర్ తీసుకోండి. ఈ ఆవపిండితోని ఈ ఫ్రెష్ టీ పౌడర్ తీసుకోవడం వల్ల మొక్కకు కావాల్సినటువంటి మరి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం ఇవన్నీ కూడా మనకు వీటిల్లో లభిస్తాయండి మన మొక్కకు. అంతేకాకుండా మట్టిని మరి యాసిడిక్ గా ఉంచుతుంది అనమాట ఈ టీ పొడి మనం వేసిన దానివల్ల. మరి దానివల్ల యాసిడిక్ నేచర్ అనేది పూల మొక్కలకి ఇష్టం అని మనకు తెలుసు కదండి. చాలా మటుకు నేను చెప్తూనే ఉంటాను. మరి చక్కగా ఫ్లవర్స్ అయితే పూస్తాయి. ఈ విధంగా మరి నీరు అవసరం అయితేనే మొక్కకు నీరు ఇవ్వండి, లేకపోతే చక్కగా మట్టిలో కలిపేసేయండి. మీరు ఈ పొడి వేసినప్పుడు, ఏది ఆవపిండి వేసినప్పుడు కొన్నిసార్లు మనకు మట్టి పైన అది ఫంగస్ లాగా కొంచెం ఏర్పడుతుంది. మట్టిలో కలిపేసేయండి చక్కగా. ఒకసారి ఎక్కడైనా ఇట్లా ఫంగస్ లాగా కనిపించినా అది గుడ్ బ్యాక్టీరియా అండి. ఈ మొక్కకి ఎట్ విధంగా కూడా ఏ హాని చేయదు. మీరు జస్ట్ దాన్ని కదిపి మట్టి దానిపైన వేసేసి వాటరింగ్ చేస్తూ ఉండండి మొక్కకి. లేదా వర్షం నీళ్ళల్లో తడిచి కూడా మొక్క మంచి న్యూట్రిషన్స్ అనేటివి తీసుకుంటాయి. ఇది పాత మొక్కలేమి మీకు తెలుసు కదండి. ఈ మొక్క కూడా ఇది 20 లీటర్స్ బకెట్ లో ఉంటది. ఇది కూడా నేను ఈ మొక్కకు కూడా ఇస్తాను ఇప్పుడు. ఎందుకంటే ఇవి కంటిన్యూ, ఇప్పుడు ఫ్లవర్స్ అయిపోయినాయి, చాలా బాగా పూసినాయి మొన్నటి వరకు. ఎంత అంటే ఫుల్గా మొక్క నిండా పూలు. ఆల్రెడీ మీరు పాత వీడియోస్లలో చూసిండ్రి వీడియోస్ ఈ మొక్కని. ఈ 2 పాట్స్లలో ఉంటాయి నాకు. ఇదేమో 12 ఇంచెస్ పాట్, అది వచ్చేసి 20 లీటర్స్ బకెట్. ఈ రెండిటికి కూడా నేను ఇప్పుడు ఇదే ఫర్టిలైజర్ ఇస్తానండి. సైజ్ని బట్టి మీరు ఫర్టిలైజర్ ఇవ్వండి, మొక్క కుండి సైజ్ని, ఓకేనా. దీనికి వచ్చేసి నేను 2 స్పూన్లు ఇస్తాను. ఇది పెద్ద 20 లీటర్స్ బకెట్ కదా, 2 స్పూన్స్ ఇస్తాను. చూడండి చాలా బాగా పూస్తాయి. ఏ మొక్కకైనా మీరు పువ్వులు పూస్తలేవంటే ఆ మొక్కకు మీరు ఆవపిండి ఇచ్చి చూడండి, చక్కగా ఫ్లవర్స్ పూస్తాయండి. నిజంగా మీరు ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. ఈ విధంగా టీ పొడి 1 స్పూన్ వేసినాను, 2 స్పూన్లు ఆవాల పొడి వేసేసినాను. ఈ మొక్కకు కూడా అంతేనండి. నేను 1 స్పూన్ ఇస్తాను ఈ మొక్కకి. ఇచ్చేసిన తర్వాత టీ పౌడర్ 1 స్పూన్ ఇస్తాను. చూడండి
అంతే చక్కగా మంచిగా మట్టి అంతట్లో కూడా కలిపేసేయాలి. మంచి రిజల్ట్స్ ఉంటాయండి. మీరు ఇట్లా ఫ్లవర్స్ వస్తలేవని చాలా మంది అడుగుతున్నారు. అయితే ముదురు ఆకులు ఏవైనా ఉంటే కూడా తీసేయండి. ప్రూనింగ్ అనేది కంపల్సరీ చేయండి. పాత కొమ్మలకే అవే మళ్ళీ కొమ్మలు పుట్టాలంటే టైం పడుతుంది. మీరు కొంచెం ఆ టిప్ అనేది ప్రూన్ చేస్తే దాని మీద ఉన్న హార్మోన్స్ అనేవి యాక్టివేట్ అయ్యి మనకు కొత్త చిగుర్లు వచ్చేసి మనకు అక్కడ మొగ్గలు పూలు అయితే స్టార్ట్ అయిపోతాయి. ఓకేనా? ఈ ఫర్టిలైజర్ మనం ప్రతి 15 రోజులకు ఒకసారి మన పూల మొక్కలన్నిటికీ ఇవ్వచ్చండి. మరి వాటర్ అవసరం అయితే తప్పకుండా వాటరింగ్ చేయండి. లేదు తడిగా తేమగా ఉందంటే ఆ రోజు వదిలేసేయండి, నో ప్రాబ్లం. ఓకేనా? ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.